ప్రముఖ సినీ నటుడు, క్యారెక్టర్ యాక్టర్ మన కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఆదివారం కన్నుమూశారని తెలిసి మేము చాలా బాధపడుతున్నాము. ఈయన ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు గారికి 83 సంవత్సరాలు. ఈయన చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన జీవితాన్ని వెళ్ళబరుస్తూ ఉన్నారు. ఈయన తన చివరి గడియల్లో తన నివాసంలో ఆదివారం ఉదయం తుది శ్వాస విడవటం జరిగింది. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు గారు జన్మించారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఈయన రాజకీయ జీవితం కూడా అద్భుతంగానే సాగిందని చెప్పవచ్చు. ప్రముఖ పార్టీ బీజేపీలో ఈయన 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. ఈయన నటన పరంగా చూసుకుంటే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చెప్పవచ్చు. ఈయన నటన డ్రామా ఆర్టిస్టుగా ఉన్నటువంటి ఈయన్ని టి. కృష్ణ సినిమాలో రామోజీరావు గారు నిర్మాతగా ప్రతిఘటన అనే మూవీలో ఈయనకి ఒక మంచి విలన్ యాక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాలో చూపించిన నటన వీనికి వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యచకితానికి గురైంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఆ చిత్రంలో ఈయన ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించి తెలుగు ప్రజల్ని తమ వైపు తిప్పుకున్నారనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇదే కాకుండా ఈయన అనేక చిత్రాల్లో ఈయన ఎంతో విలక్షణమైన పాత్రల్లో నటించి కామెడీ గాని విలనిజం గాని ఈయన కొన్ని సినిమాలు హీరోగా చేసినటువంటివి కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈయన నందమూరి తారక రామారావుకి వ్యతిరేకంగా ఆయన మీద వచ్చిన సినిమాలకి దాంట్లో నందమూరి తారక రామారావు గారి పాత్రలు చేసి ఈయన ఆ సమయంలో తెలుగుదేశం అభిమానులు కోపానికి కూడా గురి అవ్వడం జరిగింది. కానీ అప్పుడు సినిమాల్లో ఈయన నిలదొక్కుకోవాలంటే మరి ఆయన వచ్చిన పాత్రల్ని చేసుకుని పోవడం తప్పేది కాదు. అదే కాక ఈయన ప్రదర్శించిన నటన ఎన్నో చిత్రాల్లో విలనిజానికి హిందీలో కూడా ఈయన ఎన్నో అద్భుతమైన విలన్ పాత్రలు చేసి ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా ఈయన చేస్తున్న నటన చూసి ఒక సమయంలో ఈయన స్టేజీ యాక్టరా అని అడిగారంట. మరి అంత అద్భుతమైన నటన చేసేవాళ్ళు. ఇంకా ఈయన కాంబినేషన్ బాబు మోహన్, కోట శ్రీనివాసరావు అంటే ప్రతి వాళ్ళు ఆ సినిమాకి ఎగబడి చూసేవాళ్ళు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఆ సమయంలో అలా ఉండేది కామెడీ పరంగా. మామగారి చిత్రం వీళ్ళ కామెడీకి ఒక హైలైట్ గా నిలవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ చాలా చిత్రాల్లో బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కలిసి నటించడం జరిగింది. ఈయన మృతికి తెలుగు సినీ అభిమానులు మరి సినీ పరిశ్రమ ఎంతో బాధపడుతుంది. మరి ఇలాంటి నటులు మనకి తరచుగా వస్తుంటారు. వీళ్ళకి మనం తెలుగు సినీ పరిశ్రమ ఉపయోగించుకొని ఉన్నత స్థితికి చేరుస్తుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ కోట శ్రీనివాసరావు గారి గురించి ఇంకొక వీడియో నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తో చేసి అందిస్తాను. ఇది ఫ్రెండ్స్, కోట శ్రీనివాసరావు గురించి మీకు చెప్పాలనుకున్న విషయాలు. థ్యాంక్ యూ. జై హింద్.